సింహాచలం ప్రసాదాల నాణ్యతపై సర్కార్ దృష్టి పెట్టింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరుమల లడ్డు వ్యవహారం నేపథ్యంలో సింహాచలంలో తనిఖీలు చేశారు. సరుకు కొనుగోళ్లు, ప్రసాదాల తయారీ తదితర రికార్డులు పరిశీలించారు గంటా. సరుకులు, నెయ్యి నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో 650 రూపాయలు ఉన్న ఆవు నెయ్యిని ఉత్తరప్రదేశ్కి చెందిన సంస్థ 385 రూపాయలకు ఎలా సరఫరా చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు నిజంగా కూడా నేనైతే అనుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సింహాచలం దేవస్థానానికి సంబంధించి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని సంతోషంగా వెళ్ళాల్సిన సమయంలో ఈ స్టోర్ రూము, అలాగే సప్లైస్, అలాగే ఇందులో ప్రసాదాలకి లేకపోతే మిగతా వాటికి వాడే మెటీరియల్, వాటి వివరాలు, క్వాంటిటీలు, క్వాలిటీస్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. మనం చూస్తూ ఉన్నాం 3-4 రోజులుగా మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఈరోజు మారిపోయింది. ఏదైతే మన సాంప్రదాయాల ప్రకారం మనం కలియుగ దైవంగా భావించే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ వాడే ఈ నెయ్యి లాంటి వస్తువులు కల్తీకి గురయ్యాయి. అందులో కల్తీ కూడా ఏదో జంతు సంబంధించిన ఆయిల్స్, అలాగే ఇతర ఇవి వాడుతూ ఉన్నారు. ఫిష్ ఆయిల్ లాంటివి కూడా తెలిసిన తర్వాత ప్రపంచంలో ఉన్న భక్తుల మనోభావాలన్నీ కూడా ఈరోజు దెబ్బతిన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంపార్టెంట్ సమావేశంలో దాని గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఏ విధంగా నాశనం అయ్యాయి గత 5 సంవత్సరాలు అనేది అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మనకి మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, వ్యవహారాల ప్రకారం మనం అందరం కూడా దేవుడు అంటే ఒక అపారమైన నమ్మకం, గౌరవం, భక్తి, అభిమానం, ప్రేమతో మనం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం. అయితే అటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏదైతే ఆయన గర్భగుడిలో దీపాలు వెలిగిస్తామో, ఆయనకి ప్రసాదాలు పెడతాము, లక్షలాదిగా వచ్చే భక్తులకి వాళ్ళకి ప్రసాదాలు అందిస్తాము, ఇవన్నీ కూడా కల్తీకి గురవుతూ ఉన్నాయి. మన సాంప్రదాయాలకి, మనోభావాలకి విరుద్ధంగా ఏదైతే నిషేధం ఉందో నిషేధిత పదార్థాలతోటి అవన్నీ అవుతున్నాయని తెలిసినప్పుడు యావత్ భక్త కోటి జనం కూడా అవాక్కు అయిపోయారు. దానికి పాల్పడిన వారిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అటువంటి తీవ్రమైనగా ప్రజలు, భక్తులు భావిస్తారు. మరి మన కలియుగ వెంకటేశ్వర సన్నిధిలో విధంగా అయితే మరి దాంతోపాటు ఒకసారి రాష్ట్రంలో మిగతా దేవాలయాలన్నీ కూడా మనకి ప్రముఖ దేవాలయాలు టీటీడీ తర్వాత మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారు, అలాగే కాళహస్తి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, ద్వారకా, తిరుమల, ఇట్లా ఆ తర్వాత పెద్ద టెంపుల్స్ దాదాపు 12-15 దాకా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది అని అందరూ కూడా సూచిస్తే మరి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఈవో గారు ఇతర అధికారులతో కలిపి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కళ్ళు తిరిగిపోయే వాస్తవాలు అంటే ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే ఇది గత 5 సంవత్సరాలుగా